నమస్కారం, తెలుగు రుచికి స్వాగతం. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో రాజుగారు ఏం చేయబోతున్నారో చూద్దామా. వెల్కమ్ రాజుగారు. హలో రాజుగారు. హలో అండి. ఆహా ఏం రుచిలో ఏమంటే చేస్తున్నారు ఈరోజు ఆలు కడి అండి. ఆలు కడి. సమ్మర్ వచ్చేసింది కాబట్టి పెరుగు బేస్ ఐటమ్స్ చాలా మంది చేసుకుంటారు కదా. అవునవును. సో డిఫరెంట్ కాంబినేషన్ లో చేసుకుంటూ ఉంటారు ఇది. ఈ రోజు నేను ఆలు కాంబినేషన్ లో చూపిస్తాను. ఓకే రాజుగారు, ఆలు కడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఆలు కడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చిన్న బంగాళదుంపలు 1 కప్పు, పెరుగు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, శనగపిండి 1/2 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, ఇంగువ చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ నేను ఇప్పుడు మనకు సీజనల్గా బేబీ పొటాటోస్ దొరుకుతూ ఉంటాయి. సో ఇవి వాడుతున్నాను. సో మామూలుగా మనం రెగ్యులర్గా వాడే ఆ బంగాళదుంపలు కూడా మనం వాడుకోవచ్చు, ఏం ప్రాబ్లం. ఓకే ఓకే. ఇవైతే ఏం కట్ చేయక్కర్లేదు. లేదు. ఉడకబెట్టేశారా రాజుగారు ఆల్రెడీ? ఉడికిచ్చేసాను. ఒక పేస్ట్ రెడీ చేసుకుంటున్నాం. దాంట్లో పచ్చిమిరపకాయలు, అలాగే అల్లం ముక్కలు, వెల్లుల్లి, కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో వీటిని కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేస్తున్నాను. ఓకే. సో ఇలా రఫ్గా సరిపోతుందండి. ఓకే. సో ఇది పక్కన పెట్టేసుకున్నాం. ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుందండి కడి చేసుకునేటప్పుడు. ఓకే. ఒకవేళ పుల్లగా లేకపోతే మనం లెమన్ వేసుకోవచ్చా? వేసుకోవచ్చు, ఎండింగ్లో పిండుకోవాలి డిష్ అయిపోయిన తర్వాత. దీంట్లో శనగపిండి, సరిపడా ఉప్పు ఇక్కడే యాడ్ చేస్తున్నాం, కొంచెం పసుపు, అలాగే కారం అండి. ఓకే. విసికిస్తారా? సాఫ్ట్గా వచ్చేస్తుంది. సాఫ్ట్గా రావాలండి, అంటే క్రీమీ టెక్స్చర్లో వస్తే మనకు మధ్యలో అంటే ఉండలు లేకుండా రావాలి. ఓకే. సో ఇప్పుడు కొద్దిగా వాటర్ ఇచ్చేసాను. సో ముందు కొంచెం చిక్కగా ఉన్నప్పుడు కలుపుకుంటే బాగా కలుస్తుంది కదా. అంటే పెరుగు అనేది మనకు స్మూత్గా అవుతుందండి. ముందుగానే వేసేసుకుంటే ఉండలు అలాగే ఉండిపోతాయి. సో ఉండలు కట్టకుండా మనకు నీట్గా వస్తుందండి. ఓకే. ఓకే. సో ఇది పక్కన పెట్టేసుకున్నాం. సో ఇప్పుడు పోపు అండి. బంగాళదుంపలు ముందుగా కొంచెం వేయించుకుంటున్నాను. కంపల్సరీ అని కాదు, కొంచెం టేస్ట్ కొంచెం పెరుగుతుంది. స్పూన్ ఇస్తారా? చాలా మందికి వేయించుకుంటే నచ్చుతుంది బాగా. టేస్ట్ పెరుగుతుంది, బట్ అలా చేసుకోవడం అంత ఆరోగ్యానికి అయితే మంచిది కాదు. వేయించుకొని చేసుకోవడమా? ఓకే. ఎప్పుడైనా టేస్ట్ కోసం చేసుకోవచ్చు. టేస్ట్ కోసం చేసుకోవచ్చు. ఓకే. సో ఇవి తీసేసుకుందామండి. సో దీంట్లో ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కొద్దిగా ఇంగువ, అలాగే కరివేపాకు. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందాక మనం పేస్ట్ రెడీ చేసుకున్నాం కదండి. అవును. ఇది యాడ్ చేస్తాను. అంటే కొంచెం డిఫరెంట్ మెథడ్లో చేస్తున్నాను. భలే వస్తుంది స్మెల్ బాగా వస్తుంది. కొద్దిగా వేగితే సరిపోతుంది మనకు. టేస్ట్ అయిపోయింది కాబట్టి కొంచెం త్వరగానే వేగిపోతుంది. మరీ ఫైన్గా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా ఉంటే బాగుంటుంది. సో ఇప్పుడు దీంట్లో మనం ఇందాక కలిపి పెట్టేసుకున్న పెరుగు మిశ్రమం. ఓకే. పెరుగు, శనగపిండి, సాల్ట్ కూడా వేసారు కదా. ఎస్ అండి.
ఇప్పుడు ఇంగువ వాసన వస్తుంది. Yes. అలాగే ఆ పేస్ట్ మనం చేసుకున్న పేస్ట్ వాసన కూడా బాగా వస్తుంది. అవును. ఇక్కడ ఏంటంటే ఆ బంగాళదుంప ఫ్లేవర్ కొంచెం మనకు తెలియాలి కాబట్టి కొద్దిగా నేను ఇలా మెది పెట్టేసుకున్నాను. ఓకే, ఉడికించిన బంగాళదుంప మెదిపి పెట్టుకున్నారు. ఓకే, కొంచెం చిక్కదనం కూడా వస్తుంది. చిక్కదనం కూడా వస్తుంది. కొంచెం జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి. ఓకే, సమ్మర్లో ఇలాంటి చక్కగా చేసుకుంటే చలవ చేస్తుంది కదా. చాలా మంది మజ్జిగ పులుసులో ఇలాంటి కడీలు ఎక్కువ చేసుకుంటూ ఉంటారు కదా. సో ఇది కొంచెం డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు మీరు బంగాళదుంప చూపిస్తున్నారు, ఇది వరకు కూడా మీరు చూపించారు అంటే పకోడీ ఇలా చేసి రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు. ఓకే, అలాగే మనం ఇందాక వేయించి పెట్టేసుకున్న బంగాళదుంపలు ఆల్రెడీ ఉడికిపోయాయి కాబట్టి కొంచెం పీల్చుకుంటే సరిపోతుంది. ఆ ఫ్లేవర్స్ కొంచెం అది పీల్చుకుంటే సరిపోతుందండి. సో కొంచెం మరిగితే ఫ్లేవర్స్ అని కూడా బంగాళదుంపకు బాగా పట్టేస్తాయి. బంగాళదుంపల్లో ఇంకొంచెం బాగా వెళ్ళాలి ఈ ఫ్లేవర్స్ అనుకుంటే కొంచెం అంటే చాకుతో ఘాట్లోనే పెట్టుకోవచ్చు, లేకపోతే ఫోర్క్ ఉంటే అలా గుచ్చేసుకుంటే మనకు రంధ్రాలు అవుతాయి, త్వరగా బిల్డ్ చేసుకుంటాం. సో బేబీ పొటాటోస్ దొరికినప్పుడు పెద్ద బంగాళదుంపలే, బట్ పిల్లలకి ఇలా ఇష్టం అనుకున్నప్పుడు స్కూపర్ ఉంటుంది కదండి. అవునవును, చిన్నగా అలా స్కూప్ చేసి కూడా మనం వేసేసుకోవచ్చు. పెద్ద బంగాళదుంపల్ని స్కూప్ చేసి చిన్న చిన్నగా వచ్చేస్తాయి, అలా అయినా వేసేసుకోవచ్చు రౌండ్ బాల్స్ లాగా. ఎస్. సో కొంచెం కొత్తిమీర. ఓకే, సో మరగడం స్టార్ట్ అయిపోయింది కదండి. సో ఇక్కడ మనం స్టవ్ ఆపేసేసుకొని మనం సర్వ్ చేసేసుకోవాలి. ఓకే, గుంట కరిపిస్తారా? సో కొంచెం చిక్కబడింది కూడా, శనగపిండి కూడా వేసాము, కొంచెం బంగాళదుంపలు కూడా మీద వేసాం కదా. సో వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంటుంది. అంటే మామూలుగా ఇది మనం పూరి కాంబినేషన్లో తీసుకోవచ్చు, రోటీ వాటితో కూడా తీసుకోవచ్చు. నాకులో కొద్దిగా కొత్తిమీర. ఓకే, ఆలు కర్రీ రెడీ. ఆలు కర్రీ రెడీ అయిపోయిందండి. మరొకసారి దీని తయారీ విధానం చూద్దాం. ఆలు కర్రీ తయారు చేసే విధానం: ముందుగా చిన్న బంగాళదుంపల్ని ఉడికించి ఉంచాలి. మిక్సీ జార్ లో తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో పెరుగు, శనగపిండి, ఉప్పు, పసుపు, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉడికించిన చిన్న బంగాళదుంపలు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, ఇంగువ, కరివేపాకు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పెరుగు మిశ్రమం, బంగాళదుంపల పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి మరగనివ్వాలి. ఆ తర్వాత వేయించిన బంగాళదుంపలు, కొత్తిమీర వేసి కాస్త మరగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు కర్రీ రెడీ. ఆలు కర్రీ తయారు చేసే విధానం చూసాం కదా, రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకే, ఆ పేస్ట్ వేసుకున్నాం కదా, అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి. సో ఆ ఫ్లేవర్ దీంట్లో బాగా తెలుస్తుంది. అలాగే బంగాళదుంపలకు కూడా బాగా పట్టేసింది, కొంచెం ఆ వేడికి బాగా పట్టేసింది దానికి. సూపర్గా ఉంది, కొంచెం డిఫరెంట్గా ట్రై చేసుకోవచ్చు. అవును, చాలా టేస్టీగా. నేను కొంచెం థిక్గా కూడా అయిపోయింది. అవునండి, అది శనగపిండి వేసాం కదా, దానివల్ల థిక్నెస్ వస్తుంది. రోటీలో చక్కగా తినేసేయచ్చు. ఎస్, సూపర్గా ఉందండి ఆలు కర్రీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. సమ్మర్ వచ్చేసింది, చాలా మంది ఎండ బాగా వస్తుంది కాబట్టి వడియాలు పెట్టుకుంటూ ఉంటారు. వడియాల పిండిలో కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకున్నట్లయితే వడియాలు తెల్లగా వస్తాయి, టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్ అండి, నేను మీ ప్రవళిక. అదేనండి అత్తారింటికి దారిదిలో లహరిని. నేను చూపిస్తున్న రెసిపీస్ అన్ని ట్రై చేస్తున్నారు కదా, అందుకే మీకోసం మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే జొన్న పునుగులు. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. జొన్న పునుగులు కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి 1 కప్పు, పెసరపిండి 1 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, వాము 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఇది డీప్ ఫ్రై కాబట్టి ముందుగా నూనె వేడి చేసుకుందాం. ముందుగా ఒక బౌల్లో కొంచెం జొన్న పిండి, 1 కప్ జొన్న పిండి,
ఓన్లీ జొన్న పిండితో పునుగులు రావటం కష్టమవుతుంది కాబట్టి కొంచెం పెసరపిండి కూడా వేస్తున్నానండి. కొంచెం వామ్, కొంచెం కారం, రుచికి తగినంత సాల్ట్, కొంచెం ఇంగువ. దీన్ని ఇప్పుడు వాటర్తో మిక్స్ చేసుకుందాం. చూస్తున్నారు కదండి, ఇది చాలా ఈజీ. కొంచెం పెసరపిండి మాత్రం రెడీ చేసుకొని పెట్టుకోవాలి. పెసరపప్పు వేయించుకొని అయినా రెడీ చేసుకోవచ్చు, నార్మల్గానైనా రెడీ చేసుకోవచ్చు. ఇలా పెసరపప్పుని పొడి చేసుకొని రెడీగా ఇంట్లో ఉంచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారండి, పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. కావాలంటే దీంట్లో పెరుగు వేసుకోవచ్చు, ఆనియన్స్ వేసుకోవచ్చు, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. సో ఇవాళ మీకు నేను సింపుల్గా చూపిస్తున్నాను. నూనె కూడా వేడెక్కింది కదా, ఇప్పుడు మనం పునుగులు వేసుకుందాం. పునుగులు పకోడీలు అంటే అందరూ భయపడతారు ఆయిలీ ఫుడ్ అని చెప్పి, బట్ అప్పుడప్పుడు ఇలాంటివి కూడా తింటూ ఉంటే బాగుంటుంది. అలా తిన్నప్పుడు కొంచెం వర్కౌట్ ఎక్కువ చేయాలి. పునుగులు వేసేసుకున్నాం కదా, ఇవి డీప్ ఫ్రై అయిపోతే జొన్న పునుగులు రెడీ. పునుగులు వేగిపోయాయి, తీసేసుకుందామండి. సో వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. వేడివేడిగా జొన్న పునుగులు రెడీ అయిపోయాయి. వీటి తయారీ విధానం మరొకసారి చూద్దాం. జొన్న పునుగులు తయారీ విధానం: ఒక బౌల్లో జొన్న పిండి, పెసరపిండి, వాము, కారం, ఉప్పు, ఇంగువ వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని కాగే నూనెలో పునుగుల్లాగా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, జొన్న పునుగులు రెడీ. రాజు గారు, జొన్న పునుగులు వేసాను, టేస్ట్ చూసి చెప్తారా? ఓకే. కొంచెం వాము, ఇంగువ కూడా వేశారు కదా, బాగుంది. అంటే జొన్నపిండి కొంచెం అంత టేస్ట్ అనేది ఎక్కువగా ఉండదు కదా, సో దాంట్లో ఈ వాము అలాగే ఆ ఇంగువ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. సో హ్యాపీగా ఇలా జొన్నపిండితో కూడా మనం పునుగులు చేసుకోవచ్చండి. బాగున్నాయి. థ్యాంక్ యూ రాజు గారు. వెల్కమ్. చూసారు కదండి జొన్న పునుగులు ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా ట్రై చేయండి, ఇంట్లో అందరూ మెచ్చుకుంటారు. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఆమ్లెట్ మరింత టేస్టీగా తయారు చేసుకోవడానికి మనం చాలా రకాల చిట్కాలు చెప్పుకుంటూ ఉన్నాం కదా, ఈ చిట్కా కూడా ట్రై చేయండి. ఏం లేదండి, ఆమ్లెట్ కోసం ఎగ్ సొనంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా కొబ్బరి కూర కూడా వేసుకున్నట్లయితే, దాంతో ఆమ్లెట్ తయారు చేసుకున్నట్లయితే ఆమ్లెట్ బాగా పొంగినట్లుగా వస్తుంది, టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్, గుడ్ ఫుడ్. రాజుగారు, గుడ్ ఫుడ్ లో ఏం చేస్తున్నారు? ఈరోజు స్ట్రాబెర్రీ అలాగే ఓట్స్ కాంబినేషన్లో ప్యాన్ కేక్ చేస్తున్నాను. వావ్, స్ట్రాబెరీ ఓట్స్ ప్యాన్ కేక్. Yes. ఓట్స్ తో ప్యాన్ కేక్ చేసేది పైనుంచి స్ట్రాబెరీ లాగా ఏమైనా వేస్తారా? చూపిస్తాను. ఓకే రాజుగారు, స్ట్రాబెరీ ఓట్స్ ప్యాన్ కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. స్ట్రాబెరీ ఓట్స్ ప్యాన్ కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: స్ట్రాబెరీలు 1 కప్పు, ఓట్స్ 1 కప్పు, గోధుమ పిండి 1/2 కప్పు, పాలు తగినన్ని, బెల్లం పొడి 1/2 కప్పు, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు. స్ట్రాబెరీ ఓట్స్ ప్యాన్ కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఓట్స్ మనం పొడి కొట్టేసుకున్నాం. ఓకే. సో రెగ్యులర్ ఓట్స్ అండి ఇవి. సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుని సో దీంట్లో కొద్దిగా గోధుమ పిండి అండి. ఓకే. ఓకే, ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇవి ఇలా కలిపెట్టేసి ఒక డబ్బాలో పెట్టేసుకుని మనం కావాల్సినప్పుడు
అలా వెంటనే వాడేసుకోవడానికి కూడా బాగుంటుంది, అలా నిలువ పెట్టేసుకుంటే. ఓట్స్ పౌడర్ ఇంకా గోధుమ పిండి కొంచెం మిక్స్ చేసి, అంటే గోధుమ పిండి కావాల్సి గోధుమ పిండి ఇంకేదైనా, లేకపోతే మిల్లెట్స్ పౌడర్ కానీ ఏదైనా కానీ. సో రాగి పిండి కూడా వేసేసుకోవచ్చు అండి. స్ట్రాబెర్రీస్ ఇది కూడా మనం పేస్ట్లా చేసుకుంటున్నాం. ఓకే పేస్ట్ చేసి అందులో మిక్స్ చేస్తారా? సో అప్పుడు బాగా కలిసిపోతుంది కదా. సో స్ట్రాబెరీ ఫ్లేవర్ వస్తుంది మొత్తం ప్యాన్ కేక్. అవునండి. నేనేమంటున్నా అంటే ప్యాన్ కేక్ వేసుకున్న తర్వాత జనరల్ గా మనం సిరప్ చేసుకుంటాం కదా స్ట్రాబెరీస్ కానీ బెర్రీస్ తో కానీ, పైనుంచి అలా టాపింగ్ టైప్ లో వేసుకోవడానికి. నైఫ్ ఇస్తారా? కావాల్సిన పైనుంచి కూడా కొన్ని అలా ముక్కల్లా వేసేసుకోవచ్చు, పిల్లలు కనపడాలి అనుకుంటే. అదే సీజనల్గా దొరికే ఫ్రూట్స్తో మనం కొంచెం ఇలా ప్యాన్ కేక్స్ కానీ ఇలాంటి వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ చేసి ఇచ్చేస్తుంటే, సో ఆ సీజన్లో దొరికే ఫ్రూట్స్ తిన్నట్టు కూడా ఉంటుంది. సో ఒక డిష్లో యాడ్ చేసి తీసేస్తే బాగుంటుంది వాళ్ళకి. స్ట్రాబెరీ ఫ్రూట్ లా ఉంది అనుకుంటారు. ఎస్. సో ఇది కూడా మనం పేస్ట్లా చేసేసుకుంటాం. ఓకే. సో మంచి కలర్ కూడా వస్తుంది దీంతో. సో దీంట్లో బెల్లం పొడి వేస్తున్నాం అండి, బెల్లం పొడి లేకపోతే డేట్స్ సిరప్ కావాలంటే అది కానీ ఏదైనా. సో లేదా బ్రౌన్ షుగర్ కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది కదా, అదైనా యాడ్ చేసుకోవచ్చు. సో అదే మనం పిల్లలకి ఇచ్చేప్పుడు రెగ్యులర్గా మనం పంచదార అయినా యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే. సో కొద్దిగా బేకింగ్ పౌడర్. ఒకవేళ మన దగ్గర ఇప్పుడు బెల్లం పొడి లేదు కానీ బెల్లం వేయాలనుకుంటున్నాం, మన దగ్గర ఉన్న బెల్లం ముద్దని మనం తురిమేసేసుకోవచ్చు. రెండు ఒకటే కదా. ఇది కొంచెం డ్రైగా చేస్తారు, అదే ఎలా అయినా కావాల్సింది వాడుకోవచ్చు. దాంట్లో వేసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం అది లూజ్గా ఉంటుంది, వాటర్ అనేది మనం లిక్విడ్ చూసి యాడ్ చేసుకోవాలి. అదే ఓకే. సో ఇక్కడ కాచి చల్లార్చిన పాలండి, కాచి చల్లార్చిన పాలు. సో ఈజీగానే కలిసిపోద్ది కదా ఇది. ఎస్. మరీ లూజ్గా ఉండకూడదు కదా. ఆ బ్యాటర్ లాగా మనకు కొంచెం పోరింగ్ టైప్లో ఉండాలి, ఇలా జారుడుగా. ఓకే. ఇలా వేసుకుంటే కొంచెం జారుడుగా ఉండాలి. స్టవ్ ఆన్ చేయమంటారు రాజు గారు? చేసేసుకోండి. సో చాలామంది ఏంటంటే కొంచెం హెల్దీగా ఉండాలి అనుకున్నప్పుడు ఆ ఫుడ్లో కొద్దిగా అంటే స్వీట్నింగ్ కానీ అంటే రుచి అనేది ఎక్కువ ఉండకపోవచ్చు అనే చాలా మందికి అపోహ ఉంది. అవును, అలాగే ఉంటుంది అనుకుంటారు జనరల్ గా. ఎందుకంటే మనం ఎక్కువ నూనె వేసుకుని చేస్తే టేస్టీగా ఉంటుంది, ఎక్కువ నెయ్యి వేసుకుంటే టేస్టీగా ఉంటుంది, అలాగే షుగర్ కానీ ఏమైనా అన్ని కరెక్ట్ గా వేసుకోవాలనుకుంటాం. గుడ్ ఫుడ్ లో అంటే కొంచెం అన్ని లిమిట్ గా కొంచెం కొంచెం హెల్దీగా ట్రై చేయగానే ఆ పేరెంట్ గానే చాలా మంది భయపడుతుంటారు. అవును. బట్ మన దాంట్లో అంటే మన షోలో చేసే గుడ్ ఫుడ్ లో హెల్దీతో పాటు టేస్టీగా కూడా ఉంటుంది. సో ఒకసారి చేసుకున్నారంటే సో అంతే, ఇంకా వాళ్ళు అసలు దాన్ని వదిలిపెట్టరు. అవును. ఇప్పుడు మీరు ఏం తిన్నారంటే హెల్దీ ఫుడ్ తిన్నాము అంత టేస్టీగా లేదులే అన్నట్టుగా చాలా మంది అంటే డిస్కస్ చేసుకుంటే ఎలా తింటారండి, సో అలా అంటారు. కాబట్టి ఈ గుడ్ ఫుడ్ లో మీరు చూపించేవన్నీ కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. నేనైతే అవే ఫాలో అవుతున్నాను. హెల్దీగా అండ్ టేస్టీగా ఉంటాయి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు రాజుగారు ఎలా చెప్తారో సేమ్ మీరు అలాగే చేశారనుకోండి, హెల్త్కి బాగుంటుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. ఎస్. ఓకే. సో ఇది మనకు బ్యాటర్ రెడీ అయిపోయిందండి. సో ఓట్స్ కొంచెం మనకు అంటే లిక్విడ్ని కొంచెం ఎక్కువ పీల్చుకుంటూ ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి. మనం వేసుకునేటప్పుడు బాగానే ఇలా ఇదిగా ఉంటుంది, కాసేపు అయిన తర్వాత చూస్తే మళ్ళీ కొంచెం గట్టి పడుతుంది. సో అప్పుడు మళ్ళీ కావాల్సినంత కొంచెం పాలు కానీ లేదా నీళ్లు కానీ యాడ్ చేసేసుకొని దాన్ని మళ్ళీ కొంచెం లూజ్ చేసేసుకోవాలి. జనరల్గా మీరు ప్యాన్ కేక్ అనగానే ఓట్స్ కాకుండా గుట్టి ప్యాన్ కేక్ అంటే జనరల్గా ప్యాన్ కేక్ బయట అమ్ముతారు కదా, అదంతా మైదా పిండే ఉంటుంది అని ఫీలింగ్ ఉంటుంది చాలా మందికి. సో ఇలా ఓట్స్ తో ప్యాన్ కేక్ మనమే తయారు చేసుకున్నాం, పౌడర్ అంతా కూడా. మనం ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ నేను అది ప్రాసెస్ నుంచి మొత్తం అంతా కూడా చూపించాను. కొద్దిగా వెన్న, జస్ట్ అలా గ్రేజింగ్ చేస్తున్నాం. ఓకే ఓకే. ఏంటబ్బా అంత కొంచెం వేసారు అనుకున్నాను. అంటే ఒక్కోసారి దానికి స్టిక్ కాకుండా విడిపోతూ ఉంటుంది. గుంట కట్టిస్తారా? ఆ బెల్లం వేయడం వల్ల చాక్లెట్ లాగా అనిపిస్తుంది నాకు.
సో సైడ్లోంచి కొద్దిగా అంటే అది కొంచెం వేగిన తర్వాత కొంచెం బటర్ అలా వదిలేసుకుంటే ఆ ఎడ్జెస్ కూడా కొంచెం మనకు మంచి అంటే వేగి మంచి టేస్ట్ కూడా యాడ్ చేస్తుందండి. సో ఆ బ్రష్ ఇస్తారా? అలాగే అంతే, అలా రాశారు అంతే. ఎస్. ఓకే, సో పైనుంచి కొన్ని ముక్కలు కూడా వేస్తాను నేను. ఇప్పుడు తిప్పట్లేదా రాజు గారు ఇది? తిప్పుతానండి. ఓకే, తిప్పిన తర్వాత కూడా మళ్ళీ వేస్తారా? లేదు, అది కొంచెం వేగితేనే బాగుంటుంది మనకి. దాంట్లో ఉండే కొంచెం షుగర్స్ కూడా బయటకు వస్తాయి. అవునా? ఓకే. సో పేస్ట్లా వేసుకున్నాం, ముక్కలు కూడా వేసుకున్నాం. అవును. ఓకే, అట్లా కడిస్తారా? స్ట్రాబెరీ ప్యాన్ కేక్ ఉత్తప్పంలా ఉంది. అటు సైడ్ కూడా కొంచెం వేగితే మనకు ఇంకా తీసేసుకోవడానికి. ఓకే. సో చాలా సింపుల్, అలా బ్యాటర్ చేసి పెట్టేస్తే పిల్లలు కూడా అలా వేసేసుకుంటారు అలా. అవును. సో దీనిపైన కావాల్సి ఇంకా మనకి ఏదన్నా సిరప్ వేసుకోవచ్చు, లేకపోతే స్ట్రాబెరీ క్రష్ మనకు మార్కెట్లో దొరుకుతుంది, సేమ్ ఫ్లేవర్ వేసుకోవచ్చు. సేమ్ ఫ్లేవర్ కావాలంటే అలా కూడా వేసేసుకోవచ్చు. ఓకే. సో స్ట్రాబెరీలో వాటర్ ఉంటుంది కదా, అదంతా అలా బయటకు రావడం. షుగర్స్ స్వీట్నింగ్ ఉంటుంది కదా, అవును, అంతా బయటకు వచ్చేస్తుంది మనకు. ఓకే, రెడీ అయిపోయింది. సో పిల్లలకి ఇంకొంచెం లుక్ అనేది కూడా బాగుండాలనుకుంటే మనం టీ స్ట్రెయిన్ ఉంటుంది కదా చిన్నది, దాంట్లో కొంచెం పంచదార మనం మిక్సీ పట్టేసి పైన చాలా డస్ట్ లా చేసేస్తే చూడడానికి కూడా లుక్ బాగుంటుంది. చాక్లెట్ పౌడర్ కూడా వేయచ్చు కదా. చాయిస్, అది చూడండి, ఐడియాలు వస్తూనే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు కార్వింగ్. ఓకే, కీరాతో ఓకే. సో తినడానికి మనం కూర్చోడానికి 2 చైర్లు చేస్తాం. ఓ, చైర్స్. ఓకే. సో ఈ మధ్యలో ఉన్నాయి తీసేస్తున్నాం అండి. ఓకే, సో లెగ్స్ ఇవి. ఓకే, అదే ఏంటబ్బా అలా ఉంది అనుకుంటున్నా. వావ్, చైర్. సో దీనికి కూడా సేమ్, చాలా ఈజీగా ఉంది. చాలా ఈజీ అండి. ఇది ఈజీగానే ఉంటుంది చేసేటప్పుడు కూడా. చాలా ఈజీ అవుతుంది. అలా 4 సైడ్లో మనం ఘాట్లు పెట్టేసుకుంటే సరిపోతుంది. అదే, ఈ మధ్యలో రిమూవ్ చేసేస్తాం. రెండు చైర్స్ ఒక మ్యాట్ లా ఉంది. సో ఇది మధ్యలో చిన్న టేబుల్ లా కూడా వేద్దాం. టేబుల్ కూడానా? టేబుల్ ఇప్పుడు ఎక్కడ పెడతారు? మధ్యలో వచ్చేస్తుంది. ఓకే, అయితే అది మ్యాట్ లాగే ఉంది అనేసుకోండి అంతే. చైర్స్, మ్యాట్, కార్పెట్ అండ్ స్టూల్ అన్ని తినేసేయచ్చు మనం. అన్ని తినేసేయచ్చు. ఓకే. ఓకే, సో కూర్చోవడమే తర్వాత. ఎస్. స్ట్రాబెరీ ఓట్స్ ప్యాన్ కేక్ రెడీ. స్ట్రాబెరీ ఓట్స్ ప్యాన్ కేక్ తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. స్ట్రాబెరీ ఓట్స్ ప్యాన్ కేక్ తయారు చేసే విధానం. ముందుగా స్ట్రాబెరీలు మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఓట్స్ పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో ఓట్స్ పొడి, గోధుమ పిండి, స్ట్రాబెరీ పేస్ట్, బెల్లం పొడి, బేకింగ్ పౌడర్ వేసి పాలు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని పెనంపై ప్యాన్ కేక్ లా వేసి పైనుండి స్ట్రాబెరీ ముక్కలు ఉంచి వెన్నతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, స్ట్రాబెరీ ఓట్స్ ప్యాన్ కేక్ రెడీ. స్ట్రాబెరీ ఓట్స్ ప్యాన్ కేక్ తయారు చేసే విధానం చూసాం కదా. రాజుగారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. ఓకే, పుల్లగా తీయగా. స్ట్రాబెరీ మనకి ఎంత బాగా మగ్గినా దాంట్లో కొంచెం పులుపు కంపల్సరీగా అలాగే ఉంటుంది. సో ఇలా కొంచెం అంటే హీట్ చేసినప్పుడు అది యాడ్ చేసిన తర్వాత కొంచెం అది కొంచెం పెరుగుతుంది అన్నమాట.
అవును బట్ డిఫరెంట్గా బాగుంది, పుల్లగా తీయగా. అవును, అండ్ వేగింది కదా కొంచెం డిఫరెంట్ Yes. టేస్ట్ వస్తుంది. అవునండి. అండ్ ప్యాన్ కేక్ కూడా ఓట్స్ తో చేసుకున్నాం కదా, కొంచెం గోధుమ పిండి యాడ్ చేసి చాలా చాలా బాగుంది. ఓకే. చాలా హెల్దీ ప్యాన్ కేక్. ఎస్. హెల్దీ ఇంకా టేస్టీ ప్యాన్ కేక్. ఓట్స్ స్ట్రాబెరీ కాంబినేషన్ లో ప్యాన్ కేక్ సూపర్ గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బంగాళదుంప ముక్కలు అలా కట్ చేసి పెట్టుకోగానే కలర్ చేంజ్ అయిపోతూ ఉంటాయి, నల్లబడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలి అంటే ముక్కల మీద కాస్త వెనిగర్ చల్లుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. రాజుగారు షెఫ్ స్పెషల్ ఏం చేస్తున్నారు? ఈరోజు అరటికాయతో పకోడీ అండి. వావ్, అరటికాయ పకోడీ. పకోడీ. ఎస్. అంటే మామూలుగా వేపుడులు తర్వాత బజ్జీలు. కట్లెట్స్ లాగా అలాగ బజ్జీలు ఎక్కువ చేసుకుంటాం అవును, కదా. అవును. సో పకోడీ డిఫరెంట్ గా వస్తుంది. ఓకే రాజు గారు, అరటికాయ పకోడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అరటికాయ పకోడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటికాయలు 2, శనగపిండి 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ధనియాలు 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు, మొదలు పెడదామా? ఓకేనండి. సో డీప్ ఫ్రై కాబట్టి ముందుగా ఆయిల్ వేడి పెట్టేసుకున్నాం. సో అరటికాయను ముందుగా పైన తొక్క తీసేసి తురుముకున్నాం అండి, కొంచెం అంటే మందంగా వచ్చే విధంగా ఓకే. ఇలా తురిమేసి పెట్టేసుకున్నాం. సో పకోడీలా వేసుకోవడం మనకు బాగా వస్తుంది అనమాట. చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చా? అలా అయినా చేసుకోవచ్చు, ఇది ఇంకా ఈజీ మనకి. ఓకే ఓకే. సో దీన్ని ఏంటంటే కొద్దిసేపు నీళ్ళలో వేసేసి తీసేసాను, అంటే కొంచెం జిగురు కూడా ఎక్కువ ఉంటుంది కదా. అవును. కొంచెం ఉప్పు వేసి నీళ్ళలో వేసేస్తే కొంచెం మనకు తగ్గుతుంది. ఓకే. సో కొద్దిగా నీళ్ళు పిండేసి బౌల్లోకి తీసేసుకున్నాం. శనగపిండి, పచ్చిమిరపకాయలండి. ఓకే. పచ్చిమిరపకాయలు కూడా అలాగే కట్ చేశారు అప్పుడు? అవునండి. సో ధనియాలు ఇవి కొంచెం చేత్తో మెదిపి వేసుకున్నాం. ఎందుకని ధనియాల పొడి టేస్ట్ కాకుండా కొంచెం బాగా వస్తుంది. అవును. ఇలా వేస్తే మధ్య మధ్యలో ఆ ధనియా గింజ తగులుతూ బాగుంటుంది. కొంచెం ఇలా క్రష్ చేస్తే ఆ ఫ్లేవర్స్ ఇంకొంచెం ఎక్కువ తెలుస్తుందండి మనకు. ఇదైనా వాము అయినా కొన్ని డిష్లలో అలా మెదిపితే దాని ఫ్లేవర్ ఇంకొంచెం బాగా బయటకు వస్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్ ఇది కొంచెం కలర్ కోసం అండి, కారం అనేది. సో పచ్చిమిరపకాయలు చూసేసుకోవాలి అప్పుడు. ఎస్. సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, కరివేపాకు ఆపలంగా వేసేస్తున్నాం. కొద్దిగా కొత్తిమీర, ఒకసారి బాగా కలిపేసుకొని ఆ తర్వాత అవసరం అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. ఓకే. దీన్ని ఏంటంటే ఇలా తురిమి కూడా కాకుండా ఉడికించేసి మెదిపి కూడా చేసుకుంటూ ఉంటారు పకోడీలాగా. అరటికాయ ఉడికించేసి తర్వాత ఇలా మెదిపేసుకోవాలి, బంగాళదుంపలా కొంచెం వేసి ఇలా పిండిలో కలిపేసి అలా కూడా వేసుకోవచ్చు. అంటే కొంచెం ముద్దలా వస్తాయి అన్నమాట. తెలియదు మనకి అది అది ఎక్కడ ఉంది అనేది, అంటే ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది. కొద్దిగా వాటర్ పడుతుంది. ఇది ఇంకొంచెం మనకు పకోడీ క్రిస్పీగా రావాలనుకుంటే కొద్దిగా దీంట్లోనే బియ్యం పిండి యాడ్ చేసుకోవచ్చు. ఓకే. అది లేకుంటే కొద్దిమంది మామూలు ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అవును. అది కూడా యాడ్ చేస్తారు, కొంచెం క్రిస్పీగా తగులుతూ ఉంటుంది. బాగుంటుంది అది కూడా. ఎస్ అండి. సో నూనె వేడైతుంది. పకోడీలు. ఎస్. ఇలా పకోడీలు, అరటికాయ, బంగాళదుంప ఇలాంటి పకోడీలు భలే ఉంటాయి. బాగుంటుందండి, కొంచెం క్రిస్పీగా ఉంటుంది. టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఎప్పుడు మనకు ఉల్లిపాయ పకోడీ ఎక్కువగా, సెకండ్ ఆప్షన్ పాలకూర తీసుకుంటూ ఉంటాం కదా. అవును. సో మిగతా వెజిటేబుల్స్తో కూడా వేసుకుంటే అప్పుడప్పుడు కొంచెం ఆ కొత్త రుచులు మనం ఎంజాయ్ చేయొచ్చు. అవును, ప్రతి దాంట్లోని ఎక్కువ తగులుతుంటుంది అరటికాయ ఎస్. ముక్కలు ఇందులో. సో కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం దీన్ని కలుపుకోవాలి. ఓకే. సో కొద్దిగా స్లో ఫ్లేమ్లోనే చేయాలంటే అరటికాయ మనం కొంచెం మందంగా తరుక్కున్నాం కదా. అవును. సో ఆ ముక్క కూడా మనకు మెయిన్ టైం ఉడకాలి. అది ఒకవేళ ఆల్రెడీ మనం ఉడికించుకొని చేసుకుంటే పర్లేదు, మనం మామూలుగా చేసేసుకోవచ్చు. చేసేసుకోవచ్చు.
ఓకే అండి, అరటికాయ పకోడీ వేగే లోపు మనం ఒక చిన్న చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. తేనె సీసాలో ఒక 4-5 మిరియాలు వేసుకున్నట్లయితే చీమలు చేరకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక మంచి చిట్కా చూసాం కదా రాజుగారు, ఇంకొంచెం టైం పట్టేటట్టుంది. కొంచెం టైం. సో ఆ ధనియాలు అవన్నీ కూడా వేసాం కదా, స్మెల్ బాగుంది. స్మెల్ బాగా వస్తుంది. సో ఆ పచ్చిమిర్చి ఘాటు, ఆ ధనియాలు ఆ పలంగా వేసుకుంటే మనకు ఆ టేస్ట్ అనేది వస్తుందండి. ఉల్లిపాయ పకోడీలో చాలా మంది కూడా అదే వేస్తారు. చిన్న టిప్ అనమాట అది. ధనియాలు అలా వేయడమా? ధనియాలు ఆ పలంగా వేసేసుకుంటే కొంచెం అలా మెదిపేసి వేస్తారు. సో మనం తింటున్నప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఆ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇంట్లో చేసుకున్నప్పుడు చాలా మంది అవి వేసుకోరు, దానికి దీనికి అది కొంచెం ఆ తేడా అనేది తెలుస్తూ ఉంటుంది. అలా బయట ఎలా చేస్తారో ఆ చిట్కాని ఇచ్చేయండి రాజుగారు, మనం చేసుకోవచ్చు బయట. ఎస్, మనం అన్నిట్లో చెప్తూనే ఉన్నాం. అవును, అంటే వాళ్ళ జ్ఞాపకం పెట్టుకొని చేసుకోవాలి. అవును. సో ఇదేంటంటే మామూలుగా శనగపిండి కాకుండా కావాల్స్తే మనం అప్పుడప్పుడు కొంచెం గ్యాస్ అది అనుకుంటారు కొద్దిమంది, పకోడీ లాంటి ఇలా చేసుకొని తినాలి. అవును, కొంచెం గోధుమ పిండి వేసుకోవచ్చు. గోధుమ పిండితో చేసుకోవచ్చు ఇది. చేసుకోవచ్చు. శనగపిండిలో గోధుమ పిండి వేయాలా లేకపోతే గోధుమ పిండితో చేసుకోవచ్చు? గోధుమ పిండి వేసుకొని కూడా చేసుకోవచ్చు. అవునా? ఓకే, మరి టేస్ట్ అలాగే ఉంటుందా? దీంట్లో వేసి మనం ఫ్లేవర్స్ అలాగే వేస్తున్నాం కదా, ఉప్పు కారం వేస్తున్నాం, పచ్చిమిర్చి, కరివేపాకు, ధనియాలు ఎలాగో వేస్తున్నాం కాబట్టి టేస్ట్ బాగుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు. అలాగే శనగపిండి బదులు గోధుమ పిండి వేసి ట్రై చేద్దాం ఈసారి. చాలా మంది కంటే కొంచెం శనగపిండితో చేసిన పదార్థాలు తినకూడదు అని చెప్పేసి, అంటే సడన్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూడా పడదు. అవును కదా, అలాంటి వాళ్ళు పకోడీ తినాలి కోరిక అయితే ఉంటుంది. అవును కదా, అలాంటప్పుడు కొంచెం అలా ట్రై చేసుకొని తినేసేయచ్చు. ఓకే, కొంచెం హెల్దీ అనుకోవచ్చు. అంటే ఇక ఫ్రై అన్నప్పుడు మనం హెల్దీ అంటాము, శనగపిండి బదులు తిన్నాము మేము కూడా పకోడీలు తిన్నాము అనేది సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దీంతో పాటు అంటే అరటికాయ ఒకటే కాకుండా ఇంకేదన్నా వెజిటేబుల్స్ కూడా కావాల్స్తే క్యాబేజ్ కానీ ఇట్లాగే సేమ్ క్యారెట్, బీన్స్ ఇలాంటివి కూడా. క్యారెట్ కూడా బాగుంటుందా? బాగుంటుంది. క్యారెట్ స్వీట్ గా ఉంటుంది కదా, కొంచెం లైట్ గా, క్వాంటిటీ తక్కువ వేసుకోవాలి. తక్కువ వేసుకుంటే మనకు బాగుంటుంది. ఓకే, అంటే క్వాంటిటీ తక్కువ అంటే క్యారెట్ ఇంకేమైనా మిక్స్ చేయొచ్చా? చేసుకోవచ్చు. అంటే నేను అరటికాయతో పాటుగా చెప్తారా? తర్వాత క్యాబేజ్ కానీ ఏదైనా కొంచెం ఆకుకూరలు కానీ, తోటకూర లాంటివి కూడా. తోటకూర మనకి గారెలు అది చేసుకుంటూ ఉంటారు. అవును. సో దీంట్లో కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. సో పకోడీకి కొంచెం టేస్ట్ ని యాడ్ చేస్తుంది. తోటకూర కూడా తరిగింది వేసుకున్నా, లేకపోతే కొంచెం మెంతికూర వేసుకున్నా. దీంట్లోనే అంటే వేరియేషన్స్ నేను చెప్పేది. అలా ఒక్కొక్కసారి రకరకాలు చేసుకుంటుంది. చాలా మందికి అంటే టీ టైంకి ఏదో ఒకటి ఉండాల్సిందే. చాలా మందికి అది అలవాటు ఉంటుంది. సో బయట నుంచి బజార్ నుంచి తెచ్చుకుంటే ఎంత హైజీనిక్ గా ఉంటుందో మనం చెప్పలేము. అది ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ టైంలో పకోడీకి ఇష్టమైన వాళ్ళు చాలా వెరైటీస్ డిఫరెంట్ గా చేసుకోవచ్చు. మనం ఇచ్చిన టిప్స్ అలాగే డిఫరెంట్ వెజిటబుల్స్ మారుస్తూ కూడా చేసుకుంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిఫరెంట్ పకోడా తిన్న ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది. సో ఈ అరటికాయ పకోడీకి దేంతో తింటే బాగుంటుంది? అంటే కెచప్పా లేకపోతే పుదీనా పకోడీ అలాగే తింటే బాగుంటుంది. ఇందులోనే అన్ని ఫ్లేవర్స్ వేసేసాం. సో కావాలంటే కొంచెం అంటే పిల్లలు ఎక్కువ మంది కొంచెం ఏదన్నా డిప్ వాళ్ళకి బాగా అలవాటు. అవును. సో అలాంటి వాళ్ళకి కొంచెం ఏదైనా టమాటో సాస్ లాంటివి పెట్టేసేయచ్చు. దీంట్లో ఇంకొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ యాడ్ చేయడానికి కొంచెం ఎండింగ్ లో ఒక చిన్న టచ్ ఇస్తున్నాను. అవునా? ఓకే, తీసేసుకుందామండి. సో ఇవి క్రంచీగా ఉంటాయి రాజుగారు? ఎస్ అండి. మన ఉప్మా రవ్వ కానీ ఇంకా బియ్యం పిండి ఏం వేయలేదుగా మరి? వస్తుంది, అంటే కొంచెం వేగింది కదా, స్లో ఫ్లేమ్ లో మనం వేయిస్తే ఆ పైన ఏవైతే తరకల్లా వచ్చేసాయి కదా, అది మనకు క్రిస్పీగా వచ్చేస్తుంది. మనం తురుముకున్నాం కాబట్టి మనకు కొంచెం క్రంచీగా వచ్చే ఛాన్స్. నేను అన్నట్టు ముక్కలు కట్ చేసి ఉంటే కనుక ఇలా ఉండేది కాదండి. సో ఉల్లిపాయ కూడా ఎక్కువ మన క్రిస్పీగా ఉండడం కారణం ఏంటంటే అది కొంచెం అలా పాయలుగా వస్తుంది కాబట్టి అది ఆ బయటకు వచ్చిన బయటలో ఏదైతే ఉంటుందో అది బాగా వేగుతుంది. సో తినేటప్పుడు అందుకు మనకు కరకరలాడుతూ వస్తుంది. ఫైనల్ టచ్ ఇదేనా? ఎస్, కొంచెం కరివేపాకు. కరివేపాకు ఫ్లేవర్ భలే ఉంటుంది పకోడీలో. కొంచెం దూరగా వేయించేస్తే అంటే మనకు క్రిస్పీగా రావాలి. కరివేపాకు కానీ ఇంకా పచ్చిమిరపకాయలు 2 పచ్చిమిరపకాయలు బాగా వేయించేసుకోవాలి పైన చేస్తారండి. దాంతో పాటు నంచుకోవడానికి సమోసాలు తింటారు కదా జనరల్గా. సో దీంట్లో పకోడీలు కూడా బాగుంటుంది, అందుకే దీంట్లో కొంచెం ఎక్కువగానే వేస్తాను నేను. అవును, పచ్చిమిర్చి అనేది. సో కరివేపాకు కూడా మంచిది కాబట్టి తింటే ఈ రకంగా అలా పిల్లలకి యాడ్ చేస్తుందండి.
పకోడీకి ఇది. ఆ సౌండ్ వస్తుందిగా. కరకరలాడుతూ పకోడీ అంటే అలాగే పెద్ద పకోడీని వదిలేసి మామూలు ఏ పకోడీ చేసుకున్నా అలా కరకరలాడుతూ ఆ సౌండింగ్ అలా ఉంటేనే మనకు బాగుంటుంది. ఎస్. సో మనం బంగాళదుంప కూడా అలా తురుముకొని చేసుకోవచ్చు అన్నారా మీరు? చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా చేసుకుంటే పిల్లలు స్వీట్ హౌస్ నుంచి తెచ్చారేమో, స్వీట్ హౌస్ లేకపోతే మన ఇంట్లోకే వచ్చేసిందేమో అనుకుంటారు. అసలు అవన్నీ ఆ హౌస్ లోనే ఎందుకు తెలియాలి పిల్లలకి? మన హౌసే తెలియాలి. మనమే ఫస్ట్ నుంచి ఇలా పెట్టేస్తే ఇలాగే ఉంటుంది అనేది వాళ్ళకి ఫిక్స్ అయిపోతుంది. అవును. ఓకే, అరటికాయ పకోడీ రెడీ. చూస్తున్నారు కదా, వేడి వేడిగా అరటికాయ పకోడీలు రెడీ అయిపోయాయి. మరొకసారి వీటి తయారీ విధానం చూద్దామా? అరటికాయ పకోడీ తయారు చేసే విధానం. ముందుగా అరటికాయ తురిమి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో శనగపిండి, తరిగిన పచ్చిమిరపకాయలు, ధనియాలు, కారం, ఉప్పు, పసుపు, తరిగిన కరివేపాకు, కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, అరటికాయ పకోడీ రెడీ. వేడి వేడిగా అరటికాయ పకోడీ ఎలా తయారు చేయాలో చూసారు కదా. రాజుగారు లేట్ చేయకుండా తినేద్దాం. ఎస్, పకోడీ దగ్గర అస్సలు ఆగకూడదు. చాలా బాగుంది రాజుగారు. ఇందాక మనం అనుకున్నట్టు ఆ ధనియా ఫ్లేవర్ బాగా తెలుసు. సో అలా చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా అలాగే ఉంది కదా, అది కొద్దిగా మెదపడం వల్ల మీరు అన్నట్టు ఆ ధనియా ఫ్లేవర్ తగులుతుంటే ఆ టేస్ట్ అంతా కూడా ఓవరాల్ గా మొత్తం తెలుస్తుంది. ఎస్ అండి. సో పైనుంచి కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాం కదా, సూపర్ గా వచ్చింది. అవును, అరటికాయ పకోడీ ఈ విధంగా తయారు చేసుకొని తినండి, ఎంత టేస్టీగా ఉంటుందో మీకే తెలుస్తుంది. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. ఇలా నిల్వ ఉంచుకోవడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకునే ముందు అల్లం వెల్లుల్లిని దోరగా వేయించుకుని ఆ తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్నట్లయితే పేస్ట్ చాలా రోజుల వరకు తాజాగా ఉంటుంది. ఈ రోజు వంటలోని పోషక విలువలు తెలుసుకోవడానికి బ్యూటిఫుల్ హెల్త్ చూసేద్దాం. మనం చూసిన రెసిపీ ఆలూ కర్రీ. ఇది ఒక సింపుల్ గుజరాతీ డిష్. మనం ఇందులో మెయిన్గా ఇంగ్రీడియంట్స్ చూస్తే కనుక చిన్న పొటాటోస్, చిన్న ఆలుగడ్డలు ఉన్నాయి, అలాగే పెరుగు, శనగపిండి ఉంది. సో మనం మజ్జిగ చారు చేసినట్టే ఇది కూడా కర్రీ చేస్తారు. ఇవి ఒక రైస్ ప్రిపరేషన్కి యూజువల్గా ఒక సైడ్ డిష్ లాగా యూజ్ చేస్తారు. చిన్న పొటాటోస్, బేబీ పొటాటోస్లో అడ్వాంటేజ్ ఏంటంటే పైన పొట్టు చాలా పల్చగా ఉంటుంది కాబట్టి కొన్ని ప్రిపరేషన్స్లో మనం డైరెక్ట్గా కూడా యూజ్ చేస్తే దానిలో ఫైబర్ కంటెంట్ అనేది మనకి డైరెక్ట్గా దొరుకుతుంది. సో దీన్ని జాకెట్ పొటాటోస్ అని కూడా అంటూ ఉంటారు. ఇందులో పెరుగు యూజ్ చేస్తున్నాము. పెరుగులోంచి గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ కాల్షియం, ఈ రెండు న్యూట్రియంట్స్ వస్తాయని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. కాల్షియం అనేది మనకి లైఫ్ లాంగ్, అంటే బిఫోర్ బర్త్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు మోస్ట్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్. మన స్కెలెటల్ స్ట్రక్చర్ని అది స్ట్రాంగ్ చేస్తుంది. బోన్స్లో కనుక కాల్షియం లేకపోతే అవి తొందరగా ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి డైలీ డయట్లో కనుక కాల్షియం ఇంటేక్ ఉంటే రెగ్యులర్గా ఆ బోన్లో అప్టేక్ అనేది, డెన్సిటీ అనేది ఉంటుంది. పెరుగులో బిగ్ అడ్వాంటేజ్ ఏంటంటే అది ప్రోబయోటిక్స్ ఉంటాయి. కాకపోతే మనం ఎక్కువసేపు కనుక దీన్ని గ్యాస్ మీద కుక్ చేస్తే అవి బ్యాక్టీరియా కాబట్టి చిన్న హీట్ తగిలినా కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. శనగపిండి ఉంది, అది థిక్నింగ్ ఏజెంట్ లాగానే యూజ్ చేస్తున్నారు కాబట్టి చాలా స్మాల్ క్వాంటిటీలో యూజ్ చేస్తున్నారు. ఓవరాల్గా ఇది ఒక గుడ్ ట్రెడిషనల్ హెల్దీ రెసిపీ. మనం ఒకసారి మజ్జిగ చారు లాగాను, ఒకసారి కర్రీ లాగాను మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. మనం చూసిన రెసిపీ జొన్న పునుగులు. మనం ఇప్పుడు అందరము చిరుధాన్యాలు మన డైట్లో ఎలా ఇంక్లూడ్ చేయాలి అని ట్రై చేస్తూ ఉన్నాం కాబట్టి దానికి ఒక ఎగ్జాంపుల్ ఇది. ఇందులో మనము పెసరపిండి కూడా యాడ్ చేసాం కాబట్టి రెండు కాంబినేషన్ ఉన్నాయి కాబట్టి ఒక గుడ్ హెల్దీ కాంబినేషన్. జొన్నలకి మన రైస్కి తేడా ఏంటి అని చూస్తే అందులో పీచు పదార్థం అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే గ్రో అయ్యేటప్పుడు కూడా ఎన్వైరన్మెంట్కి బెనిఫిట్గా కూడా చూస్తే వాటర్ కంటెంట్ అనేది చాలా అతి తక్కువ వాటర్ కంటెంట్ దొరుకుతుంది కాబట్టి సెమీ యారిడ్ రీజియన్స్లో బాగా పండుతాయి. మనకి డైట్లో తీసుకున్నప్పుడు కూడా క్వాంటిటీ వైజ్ కూడా మనం అంత తీసుకోము
చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఒక 50% క్యాలరీ రిడక్షన్ అనేది మనకి దానిలోంచి వచ్చేస్తుంది. ఈ రెసిపీ మనం డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ నుంచి మనకి ఒక 100-150 క్యాలరీలు వస్తాయి అనుకుంటే ఈ ఆయిల్ నుంచి మనకి ఒక అడిషనల్గా ఎవ్రీ పోర్షన్కి ఒక 100-150 క్యాలరీలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒకటే రెసిపీ ఒకటే ఇంగ్రీడియంట్లో మనకి డబుల్ ద క్వాంటిటీ క్యాలరీస్ వస్తాయి కాబట్టి మనము అది ఎక్కువ డీప్ ఫ్రై చేయకుండా ఉండడానికి ట్రై చేస్తూ ఉండాలి. మనం చూసిన రెసిపీ స్ట్రాబెరీ ఓట్స్ ప్యాన్ కేక్. ఇందులో మనం ఇంగ్రీడియంట్ కనుక చూస్తే ఓట్స్ అండ్ గోధుమ పిండి ఇవి 2 ఉన్నాయి. అలాగే ఫ్రెష్ స్ట్రాబెరీస్ ఉన్నాయి, మనం పీసెస్ లాగా యాడ్ చేసుకోవచ్చు, క్రష్ చేసి యాడ్ చేసుకోవచ్చు, అలాగే పేస్ట్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. మిల్క్ అండ్ కొంచెం బెల్లం కూడా యాడ్ చేశారు స్వీట్నెస్ కోసము. సో గుడ్ కాంబినేషన్. మనం ఓన్లీ గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ యూజ్ చేయకుండా కొంచెం ఓట్ ఫ్లవర్ కనుక యూజ్ చేస్తే దానిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. క్వాంటిటీ వైజ్ కూడా పిల్లలు ఎక్కువ తినకుండా ఉంటారు, లిమిటెడ్ క్వాంటిటీలో తింటూ ఉంటారు. స్ట్రాబెరీస్ యాడ్ చేస్తున్నాము. స్ట్రాబెరీస్ మనం ఎప్పుడు కూడా ఒక రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపరేషన్లో కనుక ఫ్రూట్స్ కనుక ఇంక్లూడ్ చేయగలిగితే అదొక అడిషనల్ బెనిఫిట్ అవుతుంది. ఆ బ్యూటిఫుల్ డీప్ పింకిష్ రెడ్ కలర్ నుంచి మనకి ఇన్ఫెక్షన్ని ఫైట్ చేయడానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి దొరుకుతాయి కాబట్టి సీజనల్లీ అవైలబుల్ ఉన్నప్పుడు దాన్ని డైరెక్ట్గా ఫ్రూట్ లాగా కన్జ్యూమ్ చేయడమే కాక ఇలా ప్యాన్ కేక్స్లో కానీ మిల్క్ షేక్స్లో కానీ యాడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి. సో ఓవరాల్గా ఒక గుడ్ హెల్దీ రెసిపీ మనం బ్రేక్ఫాస్ట్ లాగా కానీ ఈవినింగ్ స్నాక్ ఐటమ్ లాగా కూడా మన పిల్లలకి దీన్ని రెగ్యులర్గా ఇంక్లూడ్ చేయొచ్చు. మనం చూసిన రెసిపీ అరటికాయ పకోడీ. మనం ఇందులో మెయిన్గా 2 ఇంగ్రీడియంట్స్ చూస్తున్నాము. ఒకటి అరటికాయ ఉంది, ఇంకోటి శనగపిండి యాడ్ చేస్తున్నారు. మనము అరటికాయ అసలు డయాబెటిక్ పేషెంట్స్ తినచ్చా లేదా అని చాలామంది అడుగుతూ ఉంటారు. కానీ ఆ పచ్చిగా ఉన్నప్పుడు దానిలో స్వీట్నెస్ కానీ కార్బోహైడ్రేట్ కంటెంట్ కానీ కాంప్లెక్స్ ఫామ్లో ఉంటుంది కాబట్టి తప్పకుండా వాళ్ళు కూడా తీసుకోవచ్చు. మనకి అరటికాయలో వన్ సింగిల్ న్యూట్రియంట్ ఏది ఇంపార్టెంట్గా వస్తుంది అంటే మనకి పొటాషియం అనే ఎలక్ట్రోలైట్ వస్తుంది. అది డిఫరెంట్ ఫామ్స్లో బెనిఫిట్ ఉన్న మెయిన్గా మన మసిల్ కనుక బాగా హెల్దీగా ఉండాలి, ఫంక్షనింగ్ అనేది ఆప్టిమంగా ఉండాలి అని చూస్తే పొటాషియం మన డయట్లో ఉండాలి. సో అది మనకి అరటికాయ నుంచి కూరలాగా చేసినా ఇలా పకోడీలాగా చేసినా కూడా లభిస్తుంది. శనగపిండి ఒక పప్పు పదార్థం కాబట్టి యూజువల్గా అందులోంచి ఒక వెజిటేరియన్ ప్రోటీన్ అనేది వస్తుంది. ఈ రెసిపీని డీప్ ఫ్రై చేస్తున్నాము, ఒక స్నాక్ ఐటమ్ లాగా యూజువల్గా యూజ్ చేస్తాము. స్మాల్ క్వాంటిటీ సింగిల్ పోర్షన్ నుంచి ఆల్మోస్ట్ 300 క్యాలరీస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడైనా ఒకేజనల్గా చేసుకోవాల్సిన రెసిపీ. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పాలకూర, క్యాబేజ్, క్యాలీఫ్లవర్ ఇలాంటివి క్లీన్ చేసుకోవడానికి ఈ చిట్కా ఫాలో అవ్వండి. వీటిని కట్ చేసుకొని నీళ్ళలో వేసుకొని ఆ నీళ్ళలో కొద్దిగా వెనిగర్ కూడా వేసుకొని ఒక 10 నిమిషాల పాటు నాననిచ్చి ఆ తర్వాత క్లీన్ చేసుకుని వండుకున్నట్లయితే క్రిమి కీటకాదులు కానీ పెస్టిసైడ్స్ అవశేషాలు కానీ ఉంటే పోతాయి. మీ తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్లో చూడండి, ఎప్పుడైనా ఎక్కడైనా. రాజుగారు, ఈరోజు వంటలన్నీ కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి కదా రాజుగారు? అవునండి. ఈ వంటలన్నీ మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా? అలాగే మీ సలహాలు సూచనలు మాకు పంపించాల్సిన మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.